దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః అండి. గురువుగారు, మామూలు జనరల్గా అందరికీ వచ్చే సామాన్యమైన సందేహం ఏంటంటే, మా ఇంట్లో కొబ్బరికాయ కొట్టడం, పువ్వు వచ్చిందా, అసలు మాకు అదృష్టం, ఇక ఈ దెబ్బతో మనకు తిరిగిపోయిందిరా అని కొంతమంది, అయ్యో కొబ్బరికాయ కొట్టానండి కుళ్ళిపోయింది, ఇప్పుడు ఏం ఆపద జరగబోతుందో అని జనరల్గా అందరికి వచ్చే సందేహం. నిజంగా కొబ్బరికాయతో మన అదృష్టాన్ని ఎంచుకోవచ్చా అని చెప్పండి. తప్పకుండా తెలియజేస్తారండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. కొబ్బరికాయ అన్నదానికి ఏంటి అంటే అర్థం పూర్ణ ఫలము అని అర్థము. ఈ సృష్టిలో టెంకాయలో నీరు ఉన్నటువంటి ఏకైక కాయ టెంకాయ. ఆ టెంకాయలో నీరు ఎలా వస్తుందో ఎలా మాయమవుతుందో ఎవరికీ తెలియదు. ఒక చెట్టుకి అంత పైన ఉన్నటువంటి ఒక కొబ్బరి బొండానికి ఒక చెట్టుకి నీళ్లు ఎలా వస్తున్నాయి అనేటటువంటి సృష్టిలో ఇప్పటి వరకు ఎవరు కనుక్కోలేకపోయారు. అందుకే కొబ్బరికాయ అనేటటువంటిది మనిషిలో ఉన్నటువంటి అహంకార గుణాన్ని సూచించేటటువంటి కాయగా చెప్పడం జరిగింది. అయితే ఈ టెంకాయ అనేటటువంటి విషయానికి మీరు వచ్చారు కాబట్టి, అది మనము కొట్టేటటువంటి విధానంలో కూడా ఎన్నో రకాలైనటువంటి విధానాలు మనిషిగా మనం ఏర్పరచుకున్నవే తప్ప అందులో దైవత్వాన్ని ఆపాదించడానికి ఏమీ లేదు. ఇక్కడ కుళ్ళిపోయిందా, లేదా దాంట్లో పువ్వు వచ్చిందా, లేదు అంటే అది వేరే రకంగా, అంటే కొంతమంది తొట్లె పలిగింది అని అంటారు, అంటే క్రాస్గా ఇదే అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు మరీ ముదిరి తొట్లు పలిగింది అంటే నా కొడుకు ఇంట్లో సంతానం కలగబోతుంది. అది ఏంటి అంటే మనిషి యొక్క, అంటే మనిషి ఆశాజీవి. అరే ఒక బ్రాహ్మడి నోటి నుండి ఇలా వచ్చింది అంటే వాళ్ళు సంతోషపడతారు. అంటే ఒక మనిషిని సంతోష పెట్టడానికి చెప్పేటటువంటి మాటలే ఇవన్నీ కూడా మనిషిని ఎన్నో రకాలైన పురోగతికి తీసుకుని వెళ్తారు. అంటే పాజిటివ్గా ఆలోచించడం, పాజిటివ్గా చెప్పడం, పాజిటివ్గా మాట్లాడడం, ఇవన్నీ ఏంటి అంటే మనిషిలో ఉన్నటువంటి ఆనందాన్ని తెలియజేస్తాయి. అంతే ఇప్పుడు కుళ్ళిపోయింది కదా, అయ్యో నువ్వు ఏదో రకంగా ఇబ్బంది పడిపోతావు, ఏదో రకంగా నాశనం అయిపోతావు, నీకు ఏదో కీడు జరిగేటటువంటి సంఘటనలు ఉన్నాయని మనం చెప్పామనుకో, అక్కడ ఏమవుతుంది అంటే మనిషి భయాందోళనకు గురవుతాడు. ఒకటి ఫస్ట్ పాయింట్, ఏదో జరిగిపోతుంది అని భయపడి తాను ఏమీ జరగకముందే మనసులో ఒక భయం పెట్టుకుంటాడు. ఏ చిన్న సంఘటన జరిగినా అయ్యో దానికే జరిగింది అని భయాందోళన చెందుతాడు. కాబట్టి దాన్ని కప్పిపుచ్చడానికి చెప్పేటటువంటి మాటలే ఇవన్నీ కూడా. కాకపోతే దైవత్వంలో ఉన్నటువంటిది ఏంటంటే కొబ్బరికాయని మానవ శరీరంతో పోలుస్తారు. ఎందుకు అంటే ఈ కొబ్బరికాయ ఎలాగైతే ఉంటుందో పైన ఉన్నటువంటి ఆ టెంకాయ ఏదైతే ఉంటుందో, గట్టి పదార్థం ఏదైతే ఉంటుందో అది మానవ శరీరము. ఆ తెల్లటి కొబ్బరి తెల్లగా ఉంటుంది కదా, ఆ తెల్లగా ఉన్నటువంటి దాన్ని మన మనస్సుతో పోల్చారు. అలాగే దాంట్లో ఉన్నటువంటి నీటిని మన శరీరంలో ఉన్నటువంటి ఎన్నో జ్ఞానేంద్రియాలకు పోల్చారు. ఇవన్నిటినీ కూడా తెలియజేస్తే మనిషి అహంకారాన్ని వదిలి తెల్లటి మనసు, స్వచ్ఛమైనటువంటి మనసుతో ఉండి జ్ఞానేంద్రియాలను ఎప్పుడూ కూడా కల్మషం లేకుండా ఏకాగ్రతతో చిత్తశుద్ధితో ఆచరించేటటువంటి విధానాన్ని కొబ్బరికాయతో పోల్చారు. కాబట్టి ఆ కొబ్బరికాయ ఇప్పుడు మనం ఆ కొబ్బరికాయ పగిలితే తప్ప అందులో ఎలాంటి పదార్థం వస్తుందో మనకు తెలియదు. అలాగే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అహంకార గుణాన్ని కూడా వదిలితే మనం ఏ రకంగా వృద్ధిలోకి వస్తామో తెలియదు. అందుకే ఈ కొబ్బరికాయ అనేటటువంటి దానికి అర్థం ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి అహంకార గుణాన్ని వదిలి స్వచ్ఛమైనటువంటి మనసుతో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ప్రతి ఒక్కరిని కూడా గౌరవంతో పలకరిస్తూ ఉండేటటువంటి విషయాన్ని ఈ కొబ్బరికాయతో కొన్ని విధానాలలో పోల్చడం జరిగింది. అందులో టెంకాయ అనేటటువంటిది కోరికలకు చిహ్నంగా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు నా మనసులో ఉన్నటువంటి కోరిక దైవత్వంతో చెప్పుకొని ఆ కోరిక తీర్చవమ్మ తల్లి, నీకు 108 కొబ్బరికాయలు కొడతాను, తల్లి నీకు 10 కొబ్బరికాయలు కొడతాను అని చెప్పేటటువంటి విధానాన్ని కూడా దీనిలో భక్తి భావనలో చెప్పడం జరిగింది తప్ప. ఓకే గురువుగారు, అంటే ఇప్పుడు మనం ఆలయానికి వెళ్తే తప్పకుండా కొబ్బరికాయ కొట్టాలి. నిజంగా ఇప్పుడు అంటే మీరు అనే దాని ప్రకారం కొబ్బరికాయలు అనేది ఇప్పుడు ఒక వ్యాపారంలో కొనసాగింది. అలాగే పూర్వకాలం నుంచి కూడా కొబ్బరికాయ ప్రతి ఆలయంలో కొడుతున్నారా, ఈ మధ్యనే ఉందా, ఇది తెలియజేయండి.
మనకు ఈ సృష్టిలో కొబ్బరికాయ అనేటటువంటిది సృష్టి ఆవిర్భావం నుంచే ఉంది. కల్పతరువు అని అంటూ ఉంటారు దాన్ని. అయితే ఈ సృష్టిలో ఉన్నటువంటి టెంకాయ అనేటటువంటిది మనం ప్రతి దేవాలయంలో ఎందుకు కొడతాము అని అంటే అది కోరికకు ఒక గుర్తుగా కొడతాము. అలాగే భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు పత్రమో ఫలమో పుష్పమో ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. అందుకే మనము కొబ్బరికాయని ప్రధానంగా తీసుకుని వెళ్తాం. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి పదార్థాన్ని మనం ప్రసాద రూపకంగా కూడా తినవచ్చు. అదొక ఫలము అని చెప్పడం జరిగింది. అంటే ఆ ఫలము అన్నదానికి ఏంటి అంటే అర్థం మన ఇష్టకామ్యార్థాలను తీర్చుకోవడానికి మనసులో ఉన్నటువంటి కోరికలు భగవంతుని ముందర చెప్పి తెల్లటి అంటే మన మనస్సుని పరచాలి అంటే మన మనసు తీసి పరచం కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఏదైతే పదార్థం తెల్లటి అదే మనసులా భావించి దాన్ని కొట్టి ఆ తల్లికో భగవంతుడికో నైవేద్యం పెట్టేసి అది మనం ప్రసాదంగా స్వీకరించినప్పుడు మన కోరికలు అనేటటువంటి నెరవేరుతాయి అనేటటువంటి ఒక మాట విషయం చెప్పారు. కాబట్టి అందుకే ఎక్కడికి వెళ్ళినా కొబ్బరికాయను ప్రధానంగా తీసుకొని వెళ్ళడం ఆచారంగా మారింది తప్ప నువ్వు కొబ్బరికాయ తీసుకొని వెళ్తావా, పళ్ళు తీసుకొని వెళ్తావా, ఫలాలు తీసుకొని వెళ్తావా, లేదా ఒక పువ్వు తీసుకొని వెళ్తావా, అది నీ ఇష్టం. ఎందుకంటే మనిషి ఏదైతే నిర్ణయం చేసుకుంటాడో అదే పెద్దనైనటువంటి విషయము. దాంట్లో మనం కొబ్బరికాయ తీసుకొని వెళ్ళడం అనేటటువంటిది మనకి ఇప్పుడున్నటువంటి ఆచారం కాదు, మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారము. కొబ్బరికాయ ఇప్పుడు పుట్టినటువంటిదో వెలిసినటువంటిదో కాదు, అది స్వయం ప్రకాశిని కొబ్బరికాయ. దానంతటా అదే ఉద్భవించినటువంటి కాయే టెంకాయ. కాబట్టి దానికి ఇప్పుడు కాదు, అనాదిగా ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో యుగాల నుంచి ఉన్నటువంటిదే ఆ కొబ్బరికాయ. దాన్ని తీసుకొని మనం భగవంతుడి ముందర కొట్టినటువంటి విధానమే మనం ఎన్నో రకాలుగా అపోహపడుతాం. అంటే కొబ్బరికి కుళ్ళిపోతే ఏదో ఇబ్బంది జరుగుతుంది, లేదా తొట్లె పలగడం ద్వారా ఏమవుతుంది అంటే నీకు కొడుకో పుడతాడో ఏదో శుభసూచకాలు జరిగే అవకాశం. ఇవి మనం ఏంటి అంటే మనిషి యొక్క సంతోషం కొరకు చెప్పడమే తప్ప అది కుళ్ళిపోయినా నష్టమేం లేదు, మనకు దాంట్లో పువ్వు వచ్చినా మనకు అదృష్టం కలిగేది లేదు. మన జీవితము ఎలా నిర్ణయించాడో అలా భగవంతుడు నిర్ణయిస్తాడు తప్ప అందులో పెద్ద చెప్పుకోదగ్గటువంటి విషయాలంటూ ఏమీ లేవండి. అపోహలు పడకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనము ఏదైనా టెంకాయ కొడితే పంతులు కుళ్ళిపోయింది ఏదైనా అలా జరగకుండా ఉంటుందంటే మనం ఒక రెండు మాటలు చెప్తే కానీ మనసు కుదుట పడదు. అంటే మనసు కుదుట పెట్టుకోవడానికి, ఎందుకంటే ఏదైనా మాట ద్వారానే మనిషి యొక్క అనుమానాలు కానీ రోగాలు కానీ తగ్గుతాయి. అలాంటి మాట చెప్పడం అయ్యో ఇది కుళ్ళిపోయింది కాబట్టి భగవంతుడు తినేశాడు, భగవంతుడికి అర్పితమైంది, ఇది ప్రకృతికి అర్పితమైంది కాబట్టి దీంట్లో సందేహపడడానికి ఏం లేదని చెప్పేసి ఒక రెండు మాటలు చెప్పడం ద్వారా మనిషి సంతోషిస్తాడు తప్ప అది ప్రకృతి నుండి మనకు తెలియకుండా ఉద్భవించింది కొబ్బరికాయ. దాంట్లో ఎలాంటి పదార్థం ఉంటుందో మనకు తెలియదు, తెలియకుండా కొడతాము. అది మంచిగా ఉందా భగవంతుడికి అర్పిస్తాం, లేదా ఇంకోటి తీసుకొని కొడతాం అంతే తప్ప దీని గురించి పెద్ద భయపడాలా ఆందోళన చెందాలని ఏమీ లేదండి. పూర్ణఫలమైన కొబ్బరికాయ చాలా చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు. శ్రీమాత్రి.